హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది స్నాక్ అండి, అది కూడా స్వీట్ అనమాట. సో తమ్నేల్స్ వస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, రైస్తో రసగుల్లా అండి. అది కూడా మన ఇంట్లో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదండి, మిగిలిపోయిన అన్నంతో రసగుల్లా అండి. మిగిలిపోయిన అన్నంతో అని చెప్పేసి అనుకోమాకండి. స్వీట్ మనం ఇది పాలతో చేస్తే మన రసగుల్లా ఎలా ఉంటుందో టేస్ట్, కంపల్సరీగా మనం ఈ అన్నంతో చేసినప్పుడు అలాగే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి చూసేయండి. సో ముందుగా ఇదిగోండి, ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ నేను ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. క్వాంటిటీ వచ్చి ఒక కప్ అండి, అంటే 150 గ్రామ్స్ వరకు మనం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది నేను ఒక మిక్సీ జార్లో వేసుకొని ముందుగా అయితే మనం ఫైన్గా మెత్తటి పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలండి. చూడండి, మిక్సీలో వేసుకొని అసలు వాటర్ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు. జస్ట్ ఇలా మనం గట్టిగానే వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలో మిల్క్ పౌడర్ అండి 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. సో దీనిలోనే అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నేను కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఎక్కువ జస్ట్ బైండింగ్ కోసం మాత్రమే, వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి. సో మనకి ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. చూసారా, ఇప్పుడు మనకి చేతికి కొంచెం ఆయిల్ కానీ అలా లేదా నెయ్యి కానీ అప్లై చేసుకొని మనకి రసగుల్లాలు మీరు ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నారో, అలాగే ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నారో ఆ షేప్ అయితే రెడీ చేసేసుకోండి. నేనైతే ఇలా బాల్స్లో అయితే రెడీ చేసుకుంటున్నాను. చూసారా, నేను ఈ సైజ్ చేసుకుంటున్నానండి. సో మీకు ఏ విధంగా మీరు ఇష్టంగా తినాలనుకుంటున్నారో ఆ సైజులో ఆ షేప్లో అయితే రెడీ చేసుకోండి. చూడండి, ఫైనల్గా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం. చూడండి, ఇక్కడే లుక్ వచ్చేస్తుంది. చూసారా, రసగుల్లాలు మనకి ఏ షేప్ ఉంటాయో అదే షేప్ అనమాట. సో ఇప్పుడు నేను దీంట్లో ఒక 250 గ్రామ్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి షుగర్ సిరప్ అనేది కావాలి కాబట్టి సో దీనిలోనే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకొని మనం గులాబ్ జాములకి మనకి సిరప్, షుగర్ సిరప్ ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలో సేమ్ అదే విధంగా రెడీ చేసుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం మనం ఈ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఈ రసగుల్లాస్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒకసారి మళ్ళీ ఎక్కువ మనం తిప్పవసరం లేదండి. మనకు రసగుల్లాస్ అంటే ఆ సిరప్ పీల్చుకొని మనకి స్పాంజ్లా రెడీ అవుతాయి కదా. సో 1 or 2 minutes అలా మూత పెట్టేసి వదిలేసేయండి అంతే. సో ఫైనల్గా లుక్ అయితే ఇదిగోండి, నేను కొంచెం ఆ బౌల్లోకి తీసుకొని ఇలా పిస్తాతో అయితే డెకరేట్ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి, చాలా జ్యూసీగా ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. మిగిలిపోయింది కదా అన్నం, మనం ఏం చేస్తాంలే అని చెప్పేసి పడేస్తారు కదా, అస్సలు చేయకండి అలా. మనం దేన్నైనా కూడా అసలు మనం అలా వేస్ట్ చేయకూడదండి తినేదాన్ని. సో ఇలా అయితే లెఫ్ట్ ఓవర్ రైస్తో అయితే మీరు ఒకసారి తయారు చేసేసుకోండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీ ఇంట్లో వాళ్ళైతే ఈ రైస్తో చేసిన రసగుల్లా అని కూడా తెలియదండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.